మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చెప్పను బ్రదర్. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? చూడు ఏముంది ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇది పెట్టు, ఇది నీ నోట్లో పెట్టు, ఇది నీ నోట్లో పెట్టు. సో గైస్ మా డాడీకి అయితే మొత్తానికి ఫోన్ దొరికింది. ఏంటంటే అది కాదు, ఇంకో ఈ పిల్ల ఉందా, ఏమేం చెప్తుందో నేను చెప్తా. ఇందాక ఈ పిల్ల బాత్రూమ్ పోయింది, నీళ్ళు పోయి కూడా వచ్చింది. ఇందాక ఈ పిల్ల బాత్రూమ్ పోయింది, నీళ్ళు పోయి కూడా వచ్చింది. అదా ఏమో ఇందాక స్నానం పోయింది కానీ సబ్బు రుద్దుకోలేదు. అబద్ధాలు చెప్తుండే. అసలు మ్యాటర్ ఏంటంటే మేము ఆల్రెడీ తెలుసు తమిళ చూసి చెప్పు చెప్పు నువ్వు చెప్ప. నేను సెల్లు తెచ్చిన కాదు సార్కి ఇద్దామని తెచ్చిన విరాట్ వాళ్ళ డాడీకి ఆయనకు సెల్లు తెచ్చిన. మొన్న విరాట్కి చేస్తే కొద్దిగా ఏడ్చిండు, కుళ్ళుగా తిడుతుండు నాకు. అందుకనే సెల్లు తెచ్చిన ఈరోజు. ఇప్పుడు వస్తే ఇద్దామనుకుంటున్నా. పండుకుండు ఇక పోయి తీసుకొస్తాం. అలిగి పండుకుండు. ఆయనకు సెల్లు లేదు, ఒకసారి రెండుసారి ఇప్పించిన కొట్టిండు. అందుకని తీసుకొచ్చినాం. ఇప్పుడు చూద్దాం. అది గైస్ మా అమ్మకి పైసలు ఎక్కువైనాయి, అందరికి గిఫ్ట్ ఇస్తుంది. ఇట్లా అసలు నీకు ఏం చేసిన పైసలు? ఏదో ఒకటి ఏం చేస్తాను, నాకు దిక్కేసా చేద్దాం చేస్తా. నేను మిషన్ కుడుతున్నా, బట్టలు అనుకున్నా. సో గైస్ మీకు కూడా గిఫ్ట్ కావాలంటే కింద కామెంట్ లో ఐ లవ్ యూ మమ్మీ అని పెట్టండి. ఎక్కువ వర్షాలు పెడితే వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాం. ఓకేనా? ఏం గిఫ్ట్ ఇస్తా? ఏదో ఒకటి చిన్న గిఫ్ట్ ఇస్తా. చలో గైస్ లెట్స్ గో. మా డాడీ గారికి వెళ్ళి మా డాడీని ఆహ్వానం చేసిన తర్వాత లాస్ట్ కి ఫోన్ ఇద్దాం. ఫోన్ అయితే ఇస్తాం డాడీకి. కళ్ళు కట్టేసి చేతికిద్దాం. మాట్లాడాలి ఫోన్ నువ్వు చెప్పే. ఫోన్ ని మేము గుంతలు తాపెడతాం. వద్దు బొంద పెట్టి ఆయన తీసుకొని కూర్చోబెట్టి మళ్ళీ చలో గైస్ లెట్స్ గో ఇంటూ ది వీడియో. పైన తీసుకొచ్చి చలో గైస్ డాడీకి ఇచ్చే టైం వచ్చింది. రండి. ఈయన ముందే మాత్రం వేస్తున్నా. గైస్ ఇదేంటంటే కనిపిస్తుందా మీకు? ఇటు ఫోన్ శంకర్ మా డాడీకి ఫోన్ కావాలంట, ఎప్పటి నుంచి అడుగుతుండు. అందుకే ఫోన్ అని రాసిన. ఎవరికి కావాలంటే మా డాడీకి కదా, అందుకే మా డాడీ పేరు రాసిన శంకర్. ఇదేంటంటే ఇప్పుడు చేతబడి చేస్తాం. మళ్ళీ ఆయన ఫోన్ పోద్దని చేస్తున్నాం. ఇదేంటిదంటే మక్కర్ కాకిడి ఏ మస్తు పిల్లలు కర్బూజా. ఇది మక్కర్ మామిడి పపాయ. ఇది లవంగం కొంచెం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చదువు. సో ఇది వచ్చేసి గైస్ గుడ్డు కాదు, అల్లం. అల్లం అంటారు, వెల్లుల్లి గుడ్డు గైస్. ఇది వచ్చేసి చింతపండు గింజ. ఒకటి ఒక్క. ఇది వచ్చేసి నిమ్మకాయ. అంటే
మా ఇంట్లో నిమ్మకాయ అది దొరకదు. జామకాయలరా నిమ్మకాయ దొరకడానికి జాంగ్రీ అగోరి ఫోను ఇది కింద పెట్టింది. మా అయ్య వచ్చి కూర్చుంటాడు, ముట్టికి ఫోన్ వస్తుంది. ఇది వీడియో ఇది రాదు. శంకర్ శంకర్ ఎవరా లే అమ్మ నిద్ర పోనీ పాడుకావు లే బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే రా ఇట్రా ఇట్రా ఏంద్రా అది ఇట్రా చెప్తా ఇట్రా ఏంద్రా ఏం చేస్తున్నా మీరు నువ్వు ఇట్రా ఏంద్రా ఇవన్నీ ఇక్కడ కూర్చో ఇట్రా దీన్ని కూర్చో స్టూల్ మీద ఎందుకు కూర్చో మీరు ఏం చేస్తున్నారు నువ్వు కూర్చో చెప్తా భోజుడిగా చెప్పను బ్రదర్. చెప్పినట్టు చెయ్యి. ఇంకో ఇటు తిరుగు, మమ్మీ సైడ్ తిరుగు, మమ్మీ సైడ్ తిరుగు, మమ్మీ సైడ్ తిరుగు. ఏమైంది మీకు ఏముంటుంది ఏమైంది మీకు ఏముంటుంది వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం? కూర్చో కూర్చో మీ అమ్మ కోరి విధానం లెక్క ఉన్నది కూర్చో 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 జల్దీ. ఏమైంది చెప్పు కదిలేకు దానికి, కదిలేకు, అది అట్నే ఉంది, బొక్కుంటది దానికి. చూసి కూర్చో. ఏంద్రా ఇది నువ్వు కూర్చో చెప్తా మంచిగా. గుడ్డి మొత్తం ఇరికి. కంఫర్టబుల్. ఇప్పుడు విను, ఇక్కడ ఏం రాసి ఉంది, ఇక్కడ ఏం రాసి ఉంది ఏం రాసి ఉంది చదువు. శంకర్ అని ఉంది, దానిపైన ఇంకేముంది ఓ పి ఒప్పో ఆ? ఒప్పో ఇక్కడ పీ లేదా, ఇక్కడ పీ ఒప్పో పీ ఓ పి ఓ ఫోన్ స్పెల్లింగ్ రాదా నీకు? ఫోన్ స్పెల్లింగ్ రాదా నీకు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కనిపిస్తలేదు. చూడు వంగు. పిహెచ్ ఫోన్ ఆ కింద ఇందేముంది ఇందాక నువ్వు ఏదో ఉందని. ఏముంది ఒప్పో ఉంది, ఫోన్ ఉంది, ఇంకేముంది శంకర్ అన్నకి నీ అమ్మ శంకర్ అని ఉంది. వదిలిస్తా నీకు. ఆ, అది మాకు విను. తలజ కొడుకుని. చూడు ఏముంది ఈడ? పైన ఏముంది? బట్ట ఉంది, బట్ట ఉంది. నాకు కనిపిస్తలేదు ఫోన్. ఇందాక ఏం చెప్పినావు పైన? మా ఎన్నిసార్లు చెప్తా బోల్డ్గా? మళ్ళీ చెప్పు. శంకర్ ఉంది, పైన కింద ఓపో ఉంది, కింద ఫోన్ ఉంది. ఫోను. ఆ, నీ పేరేంది? శంకర్. నీకేం కావాలి? ఎవరు నీకేం కావాలి? ఫోన్ నాక ఆ, నేను చెప్పు ఏం కావాలి ఫోన్ పోయిందని ఫోన్ చెప్పిరా అన్న. కదా. ఆ, నీకు ఫోన్ రావడం మేము చేతిలో నేర్చుకొని వచ్చి చేస్తాము. కూర్చొని చూడు, నీకు ఫోన్ తెప్పిస్తాం. నిలబడి చేస్తే ఫోన్ వస్తుందా? నీకు వస్తుంది చూడు. నేర్చుకున్నాము. ఇప్పుడు మమ్మీ మంత్రం నువ్వా? వేస్తుంది. అందరం ఫస్ట్ మమ్మీ మంత్రం చూడు ఎట్లా వేస్తుందో. మా కమాన్ టాలెంట్. నువ్వు ఫోన్ రావాలంట నువ్వు తీయొద్దు, తీస్తే ఫోన్ రాదు. నీ మా ఇంటి మీద కొడుతుంది, ఈ అమ్మ అమ్మకంది. రోజా నువ్వు అయిపోయింది. అది తీయొద్దే. ఆ, రోజా చూడు, ఇల్లు ఫోన్ తెప్పిస్తున్నావు. అవే ఎవరైనా పైసలు కట్టి షాప్లో పోయి కొట్టారు కానీ. ఏయ్, ఇవే తగ్గించుకుంటే మంచిది. నేనేస్తా. నీకు ఒక్క కాకడి అటు పెట్టు, ఏయ్, ఇది ఇటు పెట్టు, ఇది నీ నోట్లో పెట్టు, ఇది నీ నోట్లో పెట్టు. ఏయ్, తొందరగా
డాడీ ఒక అమ్మాయి ఏయ్, పెట్టు నీకు నా లేదు. మాట విను విను నా ఫోన్ వద్దే వద్దు, నా ఫోన్ ఇవ్వను. విను డాడీ, ప్లీజ్. నా మాట విను, నా మాట విను. అమ్మాయి ఎవరు వస్తది వస్తది పెట్టు రోడ్ నాకు వద్దు. నిమ్మకాయ తిను. ఒక్కసారి రోడ్ రేటు పడు ఈ అమ్మాయి చెప్పినట్టు చెయ్యి కొడుకు దాని కొడుకు దాని కొడుకు ఏయ్, ఏయ్, అచ్చా. కొడుకు దాన్ని ఏయ్, కొడుకు ఫస్ట్ జామకాయ మామయ్య కొరికేం కాదు కొడుకు నిమ్మకాయ అనుకున్నావా జామకాయ కొడుకు కొరుకు నెక్స్ట్ 2 కాళ్ళు ఉన్నాయా 2 కాళ్ళు అయితే కాదు అక్కడ 4 సార్లు అను. ఎవరు? ఎవరా నువ్వు అనుకో అంటే అనుకో అను. నువ్వు అను. నిజం, నిజం అను. అదే అదేను. నా మాట విను, వస్తది ఇప్పుడు వస్తుంది మామయ్య వచ్చేసింది డాడీ ఇది ఒక్కటానే వస్తుంది చూడ ఏమొస్తుంది 2 కాళ్ళు లేపు. ఎక్కడికి వస్తుంది చెప్పు చెప్పు వస్తుంది ఏడంగానో ఆడంగా వస్తుంది శపించానని నువ్వు ఈ ఒక్క ఆసనం వేసినానికి ఫోన్ వస్తుంది చెప్పింది చెయ్యి ఇన్ని చేసినావు అది ఒక్కటి చెయ్యి డాడీ నా మాట విను, చెయ్యి 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 నువ్వు కాళ్ళు లేపు 2 కాళ్ళు ఇది పైకి ఒక్కటి చెయ్యి నా మాట విను ప్లీజ్ చెయ్యి ఇది ఒక్కటి చెయ్యి మామయ్య ఫోన్ వస్తుంది వచ్చేసింది ఆల్రెడీ కానీ కొంచెం అది వచ్చేసింది దాని ప్యాకింగ్ అవుతుంది ఇప్పుడు నువ్వు అట్లా చేస్తే గట్టిగా కాల్ పై కాలాలి ఫోన్ వచ్చేసింది ప్యాకింగ్ అవుతుంది అట్లా పైకి పైకి ఇట్టనా ఇంకా 2 లేపు కాళ్ళు పైకి వెనక జరుగు 2 వెనక జరుగు కాలు పట్టుకో కాలు పట్టుకోదు చెప్పండి కాలు పట్టుకో సౌండ్ సౌండ్ ప్రెషర్ కాయ కర్ర ఏం చేయాలా గట్టిగా అట్లా 4 సార్లు అను. ఆడి మంచిగా లే నా కాళ్ళు లేపు. అన్నారా డాడీ, నా మాట విను, నా మాట విను. 1 2 3 చలో మంత్రం వచ్చేద్దామా మంత్రానికి వద్దామా ఇప్పుడు చూడు అది ఎట్లా లేస్తుందో ఇప్పుడు అజ్జు ఎట్లా లేస్తుందో చూస్తున్నావా ఎట్లా లేస్తుందో అదే ఏమైనా చేస్తున్నాను పోతా బయటికి అటు చూడు ఎట్లా లేస్తుందో అది ఏంద్రా అదో అక్కనే చూడు అక్కనే చూడు ఇంకో మక్కర కాకడి ఇంకో చేత నీ ముందుకు వచ్చింది నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా వానికేమును కలిస్తేవి అను వాడికేమో నువ్వు కలిస్తే నాకేమో ఫోన్ ఇయ్యవా తెలుగు బాత్ కర్రే తూ హిందీ నాకు లోపల చెయ్యి పెట్టు బయటికి మంత్రం మంత్రం నోట్ వేసుకో అది ఓపెన్ చేసేటప్పుడు ఈ పాట అయిపోయి మంత్రం చెప్పు ఫస్ట్ ఈ మంత్రం చెప్పు తీయకు తీస్తే మాత్రం నిమ్మకాయలు వెళ్తాయి అందుకే నిమ్మకాయలు వెళ్తాయి నీ చెప్పిన మంత్రం చెప్పు ఫస్ట్ ఇంకో నేను చెప్పిన మంత్రం చెప్పింది అదే వాడికి ఏమను కలిస్తేవి అను తొందర నా మాట లేకపోతే మడత పెట్టి ఉంటది నువ్వు ఆ మంత్రం చెప్పు వాడికి ఏమో నువ్వు కలిస్తేవి నాకొక ఫోన్ ఇయ్యవా అట్లా 2 సార్లు ఎవరు మాట్లాడద్దు ఓపెన్ చేయి వాడికేమో నువ్వు కలిస్తేవి నాకేమో ఫోన్ ఇయ్యవా వాడికేమో మందలిస్తేవి ఫోన్ ఇస్తావా పిల్లగాడు ఫోన్ అట్లా రాదు చింపాలి దాన్ని అన్నాడు మా కొడుకు ప్రేమతోటి ఇస్తుండు మా కొడుకు
ఇట్లా ఫోన్ ఉందా ఏముందో చూడ. అది వెళ్ళదు మంత్రం కరెక్ట్ వాడు. వాడికేమో ఫోన్ నువ్వు కలిస్తీవి, నాకేమో ఫోన్ ఇవ్వవా? ఈ అయ్యా అబ్బాయి పాట పాట వాడికేమో నువ్వు కలిసి మధ్య అట్లా కాదు, చింపాలి దాన్ని కిందికి పైగాను. అట్లా కాదు, ఇంకో ఇట్లా పీకాలి ఇట్లా. ఇంకో లోపల చూడు, దాన్ని లోపల వెళ్ళిపెట్టు. మొత్తం ఆడికి మన మంత్రం బంద్ చేసిందిరా. కంగ్రాచులేషన్స్ డాడీ. ఫోన్ చూపి చూపిడు దాంట్లో ఫోన్ తీయమంటే ఏం పెడుతున్నావు? కింద పెట్టినా మామయ్య. ఫోను అగోది కనిపించట్లే అమ్మా. నా ఫోన్ అది. వాడికి మంత్రం చెప్పు వస్తుంది. ఫోన్ లేదురా. మంత్రం చెప్పు. మంత్రం చెప్పు. కంటిన్యూ. వాడికేమో మంత్రం కాదు, వచ్చేస్తుంది. నేను చెప్పాను రా. తొందర లేట్ అవుతుంది తొందరగా. ఫస్ట్ నేను పోరాదు ఏమో. చెప్పు. అదే అమ్మా. ఆడికేమో నువ్వు కలిస్తే నాకేమో ఫోన్ ఇవ్వవా? ఫోన్ ఇవ్వవా? అబ్బా బాగుంది కదా ఫోను. హలో విరాట్ ఫోన్ బాగుందిరా. థ్యాంక్ యూ రా మై డార్లింగ్. మై బాయ్ ఇస్ గ్రేట్. నా కొడుకు బంగారం ఫోన్ ఇప్పించిండు. కొత్త ఫోన్ వచ్చింది. ఇక కొడుకు గ్రేట్. నేను కాదు మమ్మీ. అవునా? పాడబాడు వాడికేమో నాకు రాదు అది. మా నువ్వు అటు వెళ్ళిపోమా. నాకు రాదు అది కానీ ఇక కంగ్రాచులేషన్. వెరీ గుడ్. ఐ లవ్ యూ. సో గైస్ మా డాడీకి అయితే మొత్తానికి ఫోన్ దొరికింది. నిజంగా నువ్వే తెచ్చుకున్నా? కంగ్రాచులేషన్. ఇదన్నా జాగ్రత్త కాపాడుతాం అని చెప్పి అట్లా చేతబడి తీసుకుంటూ ఇచ్చినాం. ఇప్పటి నుంచి దీన్ని పోగొట్టను. మంచిగా బ్యాగ్ లో పెట్టుకుంటా. పక్కా పోగొట్టను ఇక. ఇవన్నీ జాగ్రత్త. చలో గైస్ నెక్స్ట్ మళ్ళీ బాయ్.